హీరో గారు చూస్తే అల్లు అర్జున్ కనిపించింది. ఆర్య సినిమా ఇస్తున్నాడు, ఆయన హెయిర్ స్టైల్ బ్లాక్ షర్ట్ ఏదైతే వేసుకున్నాడో అట్లా అనిపించింది కొన్ని సీన్లు. మళ్ళీ వైష్ణవ్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఇలా కొంతమందికి ఏమంటారు కొన్ని సినిమాలలో ఏముంటుంది అంటే హీరోయిన్కి ఎక్కువ దిల్ రాజు గారు కొడుకు కాబట్టి హీరోయిన్ కొంచెం తగ్గిద్దాం అనేది ఏం లేదు, ఇద్దరికి ఈక్వల్గా క్యారెక్టర్స్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూసి ఏమంటారు వెళ్ళిపోయే వాళ్ళకి చాలా మిస్ అవుతారు. సెకండ్ హాఫ్లో ఉంటుంది మొత్తం స్టోరీ మొత్తము. దీంట్లో వైష్ణవ్ గారు అయినా సరే మన హీరో గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఫిలిమ్స్కి ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. దీంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవాలి, చాలా మంచి వర్క్ చేశారు. ఒక హాలీవుడ్ రేంజ్ ఫిలిం అందించినట్టు అనిపించింది నాకైతే. లాంగ్ షాట్స్ అయినా మన ఏదైతే దయ్యంది అంటారు వాళ్ళ ఇల్లు అయినా సరే మూవీ నాకైతే చాలా మంచి అనిపించింది. ట్విస్ట్లు, హారర్, ఒక స్టోరీ, ఎమోషనల్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఒకటనే వారి హారర్ చూపెట్టేసి దయ్యం చూపెట్టేసి అని కాదు, స్టోరీ పరంగా డిఫరెంట్గా ఉంది స్టోరీ. అసలు ఈ మూవీ మనము సినిమా మన ఓటీటీకి వచ్చి చూద్దాం అన్నట్టు వాళ్ళకి చాలా మిస్ అవుతుంది. థియేటర్లో వచ్చి ఏం చేయాలి. థియేటర్లో ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్ బోను. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ కొట్టిడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అసలు ఆయన కీరవాణి గారే కొట్టిరా అని ఏమంటారు నాకు డౌట్ వచ్చింది, అంత బాగుంది సినిమా. కంపల్సరీ థియేటర్ వాచబుల్. ఈ వీకెండ్ మన దిల్ రాజు గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్. దయ్యం ఉందా లేదా ఒకసారి మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు దయ్యం ఉందా లేదా చెప్తే మీరు ఆ సినిమా చూసి కూడా వేస్ట్. థియేటర్ని ఎంజాయ్ చేయాలి. స్టోరీ ఎవరైనా రివ్యూయర్స్ స్టోరీ చెప్పిన వినకండి, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు.